నీళ్లు రాకుండా పరిస్థితి అయితే లేదు. డెఫినెట్ గా చివరి ఆయకట్టు వరకు ఈ ప్రభుత్వం నీళ్లు అందజేస్తుంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. నాకు తెలిసి మాకు నీళ్ళు ఎట్లా తెప్పించుకోవాలో మాకు తెలుసు. ప్రతిపక్షంలో తెప్పించుకున్నాము, అధికారంలో తెప్పించుకున్నాము. చివరి ఆయకట్టు వరకు తెలుగంగ కావచ్చు, అదేవిధంగా కేసీ కెనాల్ కావచ్చు, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రైతులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం. ఈ రోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడమే కాకుండా కావాలంటే మొన్న ఫిబ్రవరి ఆఖరి వరకు నీళ్లు వస్తా లేదని అనుకున్నారు. కానీ ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, మార్చి 15 వరకు ఈజీగా మనకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాగలుగుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మా ప్రభుత్వంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా రైతుల్ని మేము ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలని మేము కృషి చేస్తున్నాం అనేది కూడా ఈరోజు కంటికి కనిపించినట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు చొరవతోటి రాగలిగే నీళ్లని, ఆ నీళ్లని కంటిన్యూ ఏప్రిల్ 10వ తారీఖు వరకు పారించుకొని చివరి ఎకరాన్ని కూడా పంట మనం తీసుకోవాలంటే మీ రైతు సోదరుల సహాయ సహకారాలు మెండుగా ఉండాలి. మాకు మీరందరూ మా వెనకమిటి ఉంటే అర్ధరైతులైనా తిరిగి ఏప్రిల్ 10 వరకు నీళ్లు మా ఎమ్మెల్యే గారికి చెప్పి మేము ఒప్పించుకొని ఆమెను మా వెనక పెట్టుకుని మేము తిరిగి నీళ్లు తీసుకొస్తామని రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఆందోళన పడకుండా ఏప్రిల్ 10 వరకు భూమాకి నీళ్లు తెచ్చే విధంగా ఏర్పాటు చేయిస్తామని కూడా మేము రైతులందరికీ హామీ ఇస్తున్నాం. కొన్నాపురం హెడ్ రెగ్యులేటర్ నుంచి మన ఆళ్లగడ్డకు నీటిని విడుదల చేశారు. కొన్నాపురం దగ్గర జేబీ 4.6 ఉన్నది. అక్కడ దాదాపు 477 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు.